అలాంటి గణపతి ప్రధానంగా ఒక్కొక్క తిథిని ఒక్కొక్క విధంగా ఉపాసనకు వాడతారు. అందులో చవితి అనేది అంటే చతుర్థి అంటారు. ఇది గణపతి పూజకు చాలా ప్రధానం. గణపతి భక్తులు ప్రతి మాసంలో వచ్చే 2 చవితులు విశేషంగా గ్రహించి ఉపాసన చేస్తారండి. ఈ చవితి వ్రతాలు పురాణాల్లో అనేకం చెప్పబడ్డాయి. వారి ఓపికల కొద్దీ ఈ చవితి వ్రతాలు చేయవచ్చు. ప్రతి మాసంలో కూడా శుక్ల చవితిని వరదా చవితి అంటారు. కృష్ణ చవితిని సంకష్టహర చవితి అంటారు. ఇక్కడ అంటే కృష్ణపక్షం బహుళపక్షంలో వచ్చేదాన్ని సంకష్టహర చతుర్థి అంటారు. అంటే ఆ చతుర్థి నాడు కానీ గణపతిని ఆరాధిస్తే కష్టాలు తొలగుతాయి. శుక్ల చవితి నాడు కానీ ఆరాధిస్తే ఇష్టాలు లభిస్తాయి. ఇష్టాలు లభించేదాన్ని వరద అంటారు. కష్టాలు తొలగడాన్ని సంకష్టహర చతుర్థి అంటారు. బ్రహ్మదేవుడికి సృష్ట్యాదియందు మొట్టమొదట కనిపించిన ఓంకార రూపుడైన గణపతి కృష్ణ చతుర్థి నాడు గోచరించాడు కనుక కృష్ణ చవితులన్నీ సంకష్టహర చవితులు అని చెప్పబడతాయి. ఆ ఓంకార స్వరూపుడైన గణపతి పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యాన్ని గుర్తుగా వారి యొక్క సమైక్య రూపంగా భాద్రపద శుక్ల చవితి నాడు ఆవిర్భవించాడు కనుక ఆ భాద్రపద శుక్ల చవితి గణేశుడు ఆవిర్భవించినటువంటి చవితిగా ఆయన యొక్క పుట్టినరోజు పండుగగా చేసుకుంటారు. దీని గురించి ఏ విధంగా చెయ్యాలో కూడా శాస్త్రం చెప్తున్నదండి. భాద్రే మాసే సితే పక్షే గణేశం పూజయే నరః మూర్తిం మహీమయీం కృత్వా గణేశస్య చతుర్భుజం. ఇది ప్రసిద్ధి చెందినటువంటి గణేశ పురాణంలోని ప్రమాణవాక్యం. అంటే గణపతి మూర్తిని ఎలా ఆరాధించాలో ఇందులో స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ మూర్తిం మహీమయీం కృత్వా అన్నారు. అంటే మట్టితో చేసిన గణపతిని ఆరాధన చేయాలి. అది కూడా చతుర్భుజాలు కలిగినటువంటి గణపతిని ఆరాధన చేయాలి. ఏ మట్టి అయితే నీటిలో సులభంగా కరిగిపోతుందో అటువంటి మట్టి. పైగా వర్షాకాలంలో ఆ మొలకలు వచ్చినటువంటి భూమి సస్యోత్పత్తికి సిద్ధమవుతున్నటువంటి కాలంలో గణపతి చవితి వస్తుంది. భారతీయుల పండుగలన్నీ ప్రకృతిని పైనున్నటువంటి జ్యోతిర్మండలాన్ని ఆధారం చేసుకుని వస్తాయి. ఇది ముఖ్యమైన అంశం. ఆ ప్రకృతిలో వచ్చే మార్పుల్లో భగవచ్ఛక్తి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధంగా గోచరిస్తుంది కనుక భారతీయుల పండుగలన్నీ ఒకలా ఉండవు. ఒక్కొక్క మాసంలో ఒక ప్రత్యేకత, ఒక ఋతువులో ఒక ప్రత్యేకత, ఒక్కొక్క పండుగలో ఒక ప్రత్యేకత. అందుకే భగవంతుడు అనేకమైనప్పటికీ కూడా భక్తులను అనుగ్రహించడం కోసం ఆయన రూపములు మనం గోచరిస్తూ ఉంటాయి. కనుక ఒకడే ఆయన భగవంతుడు అనేక రూపాలుగా గోచరిస్తాడు కనుక భగవంతుడిని అనేకము అంటాం, ఏకము అంటాము. కానీ ఏకమైన నిరాకారమైన తత్వమే అనేకమై అనేక రూపాలతో గోచరిస్తూ ఉంటుంది.